హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాజు బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. నేను దీనికోసం 250 గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి. నీళ్ళు వేసుకుని జీడిపప్పును కడుక్కోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయిపోయిందండి. నానిపోయిన జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్నప్పుడే నేను చిన్న గ్లాస్తో పాలు అయితే వేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను 1 కప్పు 250 గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను కదా, 200 గ్రాములు పంచదార తీసుకుని కళాయిలో వేసుకోవాలి. దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకొని ఆపకుండా కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. దాంట్లో 1/2 స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి అయితే ఎక్కువ వేయకండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసానండి. ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చేతికి తీసుకుని ఇలాగ ఉండ అయితే చాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పాలిథిన్ కవర్లో వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెదుపుకోవాలి. సాఫ్ట్గా అవుతుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఈ విధంగా మనం జీడిపప్పు మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ దలసరిగా ఉంటే సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.